పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఆగమన కాలంలోని 2వ వారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి సువార్త పఠనం చూసినట్లయితే యేసు ప్రభువు 2 ప్రధానమైన విషయాలను మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మొదటిది, స్త్రీ కనిన వారిలో బాప్తిస్మా యోహాను గారు చాలా గొప్పవారు. రెండవది, దేవుని రాజ్యంలో అల్పులైన వారు బాప్తిస్మా యోహాను గారి కంటే గొప్పవారు. మొదటిగా, స్త్రీ కనిన వారిలో బాప్తిస్మా యోహాను గారు గొప్పవాడు అని యేసు ప్రభువు ఎందుకు చెప్పారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పాత నిబంధనలోని గొప్ప ప్రవక్తలైన ఎలీషా, యెషయా, ఇర్మియా మరియు దానియేలు వీరు అందరూ కూడా లోకరక్షకుడైన యేసు ప్రభుని రాకడ గురించి బోధించారు. అంతేకాకుండా మెస్సయ రాకడ కోసం మార్గాన్ని సిద్ధం చేయుటకు రాబోతున్న దేవుని దూత అయిన యోహాను గారు గురించి కూడా ముందుగానే ప్రవచించి ఉన్నారు. లోకరక్షకుడైన యేసు ప్రభుని రాకడతో పాటు బాప్తిస్మా యోహాను గారి గురించి కూడా ప్రవక్తలు ముందుగానే ప్రవచించి ఉన్నారు. కాబట్టి యోహాను గారు గొప్పవాడు అని యేసు పలుకుతూ ఉన్నారు. యోహాను గారు ఒక గొప్ప ప్రవక్త. ఎందుకంటే యేసు ప్రభువుని ఈ లోకానికి మొట్టమొదటిగా పరిచయం చేసిన వ్యక్తి. ప్రవక్తలందరిలో బాప్తిస్మా యోహాను గారు ఒక్కరే మానవ శరీరధారిగా ఈ భూమి మీదకి దిగివచ్చిన యేసు ప్రభును చూడగలిగినారు. చాలామంది ప్రవక్తలు, రాజులు, మన పూర్వీకులు లోకరక్షకుడైన మెస్సయ్యను చూడాలని ఆశపడ్డారు, కానీ చూడలేకపోయారు. యోహాను గారు మాత్రమే ప్రభువును చూడగలిగినారు. కాబట్టి ప్రవక్తలందరిలో, మనుషులందరిలో గొప్పవాడని చెప్పవచ్చు. రెండవది, దేవుని రాజ్యంలో అత్యల్పుడైన వారు బాప్తిస్మా యోహాను గారి కంటే గొప్పవాడని ప్రభువు పలుకుతూ ఉన్నారు. అత్యల్పులు ఎవరు? క్రీస్తు కృపా సువార్త క్రింద ఉన్న మనమందరము, అపోస్తల దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్న మనమందరము దేవుని దృష్టిలో గొప్పవారము. అంతేకాకుండా యోహాను గారి కంటే కూడా గొప్పవారము అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే యోహాను గారు యేసు ప్రభువు కంటే ముందే మరణించారు. కాబట్టి యేసు ప్రభువుని బోధలు వినలేదు, ఆయన చేసిన అద్భుతాలను చూడలేదు, ప్రభువుని శ్రమలను, మరణ పునరుత్థానమును, పవిత్రాత్మ రాకడను, తిరుసభ స్థాపనను చూడలేదు. కానీ మనమందరము ప్రభు పేరిట జ్ఞానస్థానము, పవిత్రాత్మను పొంది ఉన్నాము, దేవుని బిడ్డలమైనాము, తిరుసభలో భాగస్థులమైనాము. కాబట్టి దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క కృపా సువార్తలో ఉన్న ప్రతి ఒక్కరూ గొప్పవారే అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే, యోహాను గారి కంటే గొప్పవారం కావాలి అంటే మనం కూడా యోహాను గారిలాగా తగ్గింపు గుణం కలిగి హృదయ పరివర్తన చెంది ప్రభువుని రాకడ కోసం మన హృదయాలను సిద్ధపరచుకొనుటకు పవిత్రాత్మ శక్తిని మనందరిపై కృమ్మరించమని మన నాథుడైన క్రీస్తు ప్రభుని వేడుకుందాం. ఆమేన్.